బట్ ప్రజలు కేసీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి, తమ సమస్యల గురించి మాట్లాడాలి, 6 గ్యారంటీసో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలనో, లేకపోతే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఇద్దరు ఏ విధంగా వాళ్ళ వాగ్దాటి ప్రదర్శిస్తారు, ఇటువంటివి చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే అటువంటి చూడాలంటే ఫస్ట్ ఆయన ప్రజలకి అసెంబ్లీ వేదికగా కాకుండా బహిరంగ సభ వేదికగానే ఆయన ఎంట్రీ ఇస్తారు. ఈ 14-15 నెలల్లో రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అయింది అనేది ఆయనకు సభలో చెప్పడానికి అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఆయన బహిరంగ సభలోనే ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ గారి మెంటాలిటీ ఏంటంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అని ఆయన నమ్ముతాడు. అంటే ఏదైనా ముహూర్త బలం అని మనం అనుకుంటాం కదా, ముహూర్తం అంటే ఆయన దృష్టిలో కేవలం పండితులు పెట్టేదే ముహూర్తం కాదు. ప్రజలకు నేరుగా రీచ్ కావాలంటే దానికి ఒక టైం వస్తుంది. ఎందుకంటే పార్టీ పెట్టినాడు కూడా లోకల్ బాడీ సెలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేదాకా పార్టీని ఆయన పెట్టలేదు. అది మేమంతా ప్రిపేర్ అయి ఉన్నా కూడా అనౌన్స్మెంట్ మాత్రం లోకల్ బాడీ సెలక్షన్స్ అనౌన్స్మెంట్ అయినాక అప్పుడు అనౌన్స్ చేశాడు. కాబట్టి దేనికైనా ఒక టైం అనేది పర్టికులర్ టైం అనే విషయంలో మాత్రం ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటాడు. ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆఫ్ మాట్లాడేదానికంటే పబ్లిక్ మీటింగ్ తోనే ఆయన రీఎంట్రీ ఇస్తారు. ఇంకా తర్వాత ఆయన కంటిన్యూ అవుతారు అసెంబ్లీ సెషన్స్. నెక్స్ట్ వచ్చే వింటర్ సెషన్ కానీ సమ్మర్ సెషన్స్ లలో కానీ ఆయన కంటిన్యూ ఉంటారు. కాబట్టి ఈ బహిరంగ సభ అయ్యేదాకా మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టమే కొంచెం. అంటే గతంలో మనం చూసి